హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2024 బయాలజీ సిలబస్లో భాగంగా సజీవ ప్రపంచము లివింగ్ వరల్డ్ పార్ట్ 2 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. చూడండి, జంతువుల సామూహిక ప్రవర్తన. జంతువులు తమలో తాము, ఇతర జీవులతో, పర్యావరణంతో జరిపే పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి జంతు ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. జంతువులు తమలో తాము, ఇతర జీవులతో, పర్యావరణంతో జరిపే పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి జంతు ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. ఇది జంతువులు తమ భౌతిక పరిసరాలతో, అదేవిధంగా ఇతర జంతువులతో ఎలా సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయో తెలుపుతుంది. ఇది జంతువులు తమ భౌతిక పరిసరాలతో, అదేవిధంగా ఇతర జంతువులతో ఎలా సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయో తెలుపుతుంది. జంతువులు ఆవాసాలను, వనరులను వెతకడం అంటే ఉదాహరణలు అన్నమాట ఇవి. జంతువులు ఆవాసాలను, వనరులను వెతుక్కుంటాయి, శత్రువుల నుంచి సంరక్షణ పొందుతాయి, ప్రత్యుత్పత్తి కొరకు భిన్నలింగ జీవిని ఎన్నుకుంటాయి, తమ సంతతిని కాపాడుకుంటాయి. ఇవన్నీ ఏంటి? తమ భౌతిక పరిసరాలతో, అదేవిధంగా ఇతర జంతువులతో సంబంధాలు ఎలా ఏర్పరచుకుంటున్నాయో తెలుపుతుంది అన్నమాట. అసలు ఎందుకు ఏర్పరచుకోవాలి అంటే వాటికి కొన్ని అవసరాలు ఉన్నాయి. జంతువుల ఆవాసాలను, వనరులను వెతుక్కుంటాయి, శత్రువుల నుంచి సంరక్షణ పొందుతాయి, ప్రత్యుత్పత్తి కొరకు భిన్నలింగ జీవిని ఎన్నుకుంటాయి, తన సంతతిని కాపాడుకుంటాయి. ఒక జంతువు శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ మరియు శరీర అంతర నిర్మాణం, ఎనాటమీ జంతువు యొక్క ప్రవర్తనను ఎట్లా ప్రభావితం చేస్తుందో గమనించడంతో జంతు ప్రవర్తనను అధ్యయనం చేయడం ప్రారంభమవుతుంది. ఒక జంతువు శరీర ధర్మశాస్త్రము, ఫిజియాలజీ మరియు శరీర అంతర నిర్మాణము, ఎనాటమీ జంతువు యొక్క ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో గమనించడంతో జంతు ప్రవర్తనను అధ్యయనం చేయడం ప్రారంభమవుతుంది. జంతువుల ప్రవర్తనను బాహ్య అంతర ప్రచోదనాలు ప్రేరేపిస్తాయి. అసలు ఈ బాహ్య ప్రచోదనాలు, అంతర ప్రచోదనాలు అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. బాహ్య ప్రచోదనాలు ఇవి జంతువుల నుంచి ఆపద, ధ్వని, వాసన లేక తన చుట్టూ ఉన్న వాతావరణం మొదలైనవి. ఇవి బాహ్య ప్రచోదనాలుగా పనిచేస్తాయి. అంటే బాహ్య ప్రచోదనాలు అంటే ఏంటి? బయట నుంచి వచ్చే అవసరం అన్నమాట. ఇవి ఆపద, ధ్వని, వాసన లేక తన చుట్టూ ఉన్న వాతావరణం మొదలైనవి బయట నుంచి బాహ్య ప్రచోదనాలుగా, ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్గా పనిచేస్తాయి అన్నమాట జంతువులకి. అంతర్గత ప్రచోదనాలు ఆకలి, భయము మొదలైనవి అంతర్గత ప్రచోదనాలుగా పనిచేస్తాయి. ఆహార సేకరణ, ఆవాస ప్రాంతం ఎంపిక, సమూహ జీవితం గడపడంలో జంతువుల ప్రవర్తన, ప్రత్యుత్పత్తి కోసం భిన్నలింగాల ఎంపిక వంటి ఎన్నో రకాల విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధించి వెల్లడి చేస్తారు. ఆహార సేకరణ, ఆవాస ప్రాంతము ఎంపిక, సమూహ జీవితం గడపడంలో జంతువుల ప్రవర్తన, ప్రత్యుత్పత్తి కోసం భిన్నలింగాల ఎంపిక వంటి ఎన్నో రకాల విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధించి వెల్లడి చేస్తారు. జంతువుల ప్రవర్తన గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఎథాలజీ అంటారు. జంతువుల ప్రవర్తన గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఎథాలజీ అంటారు. జంతు ప్రవర్తన శాస్త్ర పితామహుడు జేబీ వాట్సన్ జంతువుల ప్రవర్తన గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఎథాలజీ అంటారు. జంతు ప్రవర్తన శాస్త్ర పితామహుడు జేబీ వాట్సన్ జంతువుల ప్రవర్తన గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయడాన్ని ఎథాలజీ అంటారు. జంతు ప్రవర్తన శాస్త్ర పితామహుడు జేబీ వాట్సన్. కొనార్డ్ లోరెంజ్ జంతువులలో ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలలో ఆస్ట్రియాకు చెందిన కొనార్డ్ లోరెంజ్ ప్రముఖుడు. ఇతను తెల్లబాతులను స్వయంగా పెంచి వాటి ప్రవర్తనను అధ్యయనం చేశాడు. గుడ్లు పొదిగిన నాటి నుంచి ఇవి అతన్ని అనుసరించేవి. అవి పెరిగి పెద్దవిగా మారినప్పటికీ ఆయనతోనే కలిసి తిరిగేవి. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసినందుకు గాను నికోలస్ టిన్బెర్జిస్ డచ్, కార్ల్ వాన్ ష్రిప్ జర్మనీలతో కలిసి ఈయనకు 1973లో నోబెల్ పురస్కారం లభించింది. కొనార్డ్ లోరెంజ్ జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలలో ఆస్ట్రియాకు చెందిన కొనార్డ్ లోరెంజ్ ప్రముఖుడు. ఈ కొనార్డ్ లోరెంజ్ యొక్క కాలము 1903 నుంచి 1989 వరకు. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల్లో ఈ ఆస్ట్రియాకు చెందిన కొనార్డ్ లోరెంజ్ ప్రముఖుడు.
ఇతను తెల్లబాతుల్ని స్వయంగా పెంచి వాటి ప్రవర్తనను అధ్యయనం చేశాడు. గుడ్లు పొదిగిన నాటి నుంచి అవి అతన్ని అనుసరించేవి. అవి పెరిగి పెద్దవిగా మారినప్పటికీ ఆయనతోనే కలిసి తిరిగేవి. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసినందుకు గాను నికోలస్ స్టీన్బెర్జిస్, డచ్ కార్ల్ వాన్ ష్రిప్, జర్మనీలతో కలిసి ఈయన 1973లో నోబెల్ పురస్కారం లభించింది. జంతువుల ప్రవర్తనలో వివిధ రకాలు. పరిశోధకులు మానవులు మరియు ఇతర జంతువులలో రకరకాల ప్రవర్తనా రీతులను అధ్యయనం చేసి వివరించారు. జంతు ప్రవర్తనా రీతులు 4 రకాలు. పరిశోధకులు మానవులు మరియు ఇతర జంతువులలో రకరకాల ప్రవర్తనా రీతులను అధ్యయనం చేసి వివరించారు. జంతు ప్రవర్తనా రీతులు 4 రకాలు. ఏంటివి? సహజాత ప్రవృత్తి ఇన్స్టింక్టివ్ బిహేవియర్, అనుసరణ ఇంప్రింటింగ్, నిబంధన కండిషనింగ్, అనుకరణ ఇమిటేషన్. ఇటువంటి 4 ప్రవర్తనా రీతులు ఉన్నాయన్నమాట జంతువులలో. సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ అనేవి జంతు ప్రవర్తనా రీతులు. ఈ జంతు ప్రవర్తనా రీతులు 4 రకాలన్నమాట. సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణ. ఫస్ట్ మనం సహజాత ప్రవృత్తి ఇన్స్టింక్ట్ బిహేవియర్ గురించి చూద్దాం. పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు. వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవి జటిలమైనవిగా ఉంటాయి. పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం మొదలైనవి. సహజాత ప్రవృత్తులేంటి? పుట్టుకతోనే వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు. వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవి జటిలమైనవిగా ఉంటాయి. పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్నలింగ జీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం మొదలైనవి. నెక్స్ట్ ప్రతీకార చర్యలు రిఫ్లెక్సెస్ సహజాత లక్షణం. ఇవి పుట్టుకతోనే వస్తాయి. వేడి వస్తువులను లేదా మొనదేలిన దానిని తాకినప్పుడు మన చేతిని వెనక్కి తీసుకోవడం అంటే రిఫ్లెక్సెస్ అన్నమాట. అదేవిధంగా మరొక ఉదాహరణ ఏంటి? దుమ్మును పీల్చినప్పుడు దగ్గడం, ఏదైనా ముక్కులోనికి ప్రవేశించినప్పుడు చేదడం, కంటికి ఆపద కలిగినట్లయితే కంటిని వెంటనే మూసుకోవడం. ఇది సహజాత ప్రవృత్తి అనమాట. ఏంటి? ప్రతీకార చర్యలు కూడా సహజాత లక్షణంలోనికే వస్తాయి. ప్రతీకార చర్యలు ఏంటి? వేడి వస్తువులను లేదా మొనదేలిన దానిని తాకినప్పుడు మన చేతిని వెంటనే వెనక్కి తీసుకోవడం, దుమ్మును పీల్చినప్పుడు దగ్గడం, ఏదైనా ముక్కులోనికి ప్రవేశించినప్పుడు చేదడం, కంటికి ఆపద కలిగినట్లయితే కంటిని వెంటనే మూసుకోవడం. నెక్స్ట్ అనుసరణ లేదా ఇంప్రింటింగ్. కోళ్ళు, బాతులు గుడ్లు పొదిగి బయటికి వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. అనుసరణ. ఇంప్రింటింగ్ అంటే ఏంటి? కోళ్ళు, బాతులు గుడ్లు పొదిగి బయటికి వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. పిల్లలు వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి. ఈ లక్షణాన్ని ఏమంటాం? అనుసరణ అంటాం. అనుసరణ అనే లక్షణం వలన కోడి, బాతు పిల్లలు తమ తల్లిని గుర్తించి అనుసరించి ఆహారాన్ని, రక్షణను పొందుతాయి. ఒక్కొక్కసారి బాతు పిల్లలు మానవులను, బంతులను, కార్డ్బోర్డ్ బాక్సులను కూడా తల్లిగానే పరిగణిస్తాయి. కోళ్ళు, బాతులు గుడ్లు పొదిగి బయటికి వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. అదేవిధంగా పిల్లలు వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి. ఇలాంటి లక్షణాలను ఏమంటాం? అనుసరణ అంటాం. పిల్లలు వాటి యొక్క తల్లిని పోల్చుకోగలుగుతాయి. అటువంటి లక్షణాన్ని అనుసరణ అంటాం. అనుసరణ అనే లక్షణం వలన కోడి, బాతు పిల్లలు తమ తల్లిని గుర్తించి అనుసరించి ఆహారాన్ని, రక్షణను పొందుతాయి. ఒక్కొక్కసారి బాతు పిల్లలు మానవుల్ని, బంతులని, కార్డ్బోర్డ్ బాక్సుల్ని కూడా తల్లిగానే పరిగణిస్తాయి. నెక్స్ట్ 3వ జంతు ప్రవర్తన లక్షణం ఏంటి? నిబంధన కండిషనింగ్. సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తననే నిబంధన అంటాం. సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకి ప్రతిచర్య చూపే ఒక రకమైన ప్రవర్తననే నిబంధన అంటాం. ఇది నేర్చుకోవాల్సిన ప్రవర్తన. ఇది పుట్టుకతో రాదు. నిబంధన అనేది నేర్చుకోవాల్సిన ప్రవర్తన. ఇది పుట్టుకతో రాదు. ఇవాన్ పావ్లోవ్ నిబంధనలపై పరిశోధన చేశారు. మనకు తెలుసు కదా, సైకాలజీలో చదువుతాం. ఇవాన్ పావ్లోవ్ నిబంధనలపై పరిశోధన చేశారు. ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త నిబంధనపై అనేక పరిశోధనలు చేశారు. ఇతను కుక్కకు ఆహారం చూపించిన వెంటనే అది లాలాజలం స్రవించడం గమనించాడు. ఇది ఒక సహజ ప్రతిస్పందన. ఇక్కడ మనకి ఏం చేశారు? ఇవాన్ పావ్లోవ్ తన పరిశోధనలో అతను కుక్కకు ఆహారం చూపించిన వెంటనే అది లాలాజలం స్రవించడం గమనించాడు. ఇది ఒక సహజ ప్రతిస్పందన. ఆహారం తీసుకొచ్చే వ్యక్తిని చూసినప్పుడు కూడా కుక్క నోటిలో లాలాజలం స్రవించడం
పావలో గమనించాడు. అంటే ఇక్కడ మనకి చూడొచ్చు మనం, కుక్కకు ఆహారం చూపించిన వెంటనే లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన. కానీ ఇక్కడ ఆహారం తీసుకొచ్చే వ్యక్తిని చూసినప్పుడు కూడా కుక్క నోటిలో లాలాజలం స్రవించడం జరిగిందనమాట. వ్యక్తి ఆహారం తీసుకురానప్పటికీ కుక్క నోటిలో లాలాజలం స్రవించడం గమనించాడు. ఎవరు? ఇవాన్ పావలో. ఆహారంతో పాటు ఒక గంట శబ్దాన్ని వినిపించి ప్రయోగాలు చేశాడు. గంట మోగినప్పుడు ఆహారం పెట్టడం అలవాటు చేశాడు. ఆహారం పెట్టకపోయినా గంట శబ్దం వినిపించగానే కుక్క నోటి నుంచి లాలాజలం స్రవించడం మొదలైంది. గంట మోగిన వెంటనే లాలాజలం స్రవించడం ఒక నిబంధన. లాలాజలం స్రవించడం ఆ నిబంధనకు ప్రతిచర్య అయితే ఆ ప్రతిచర్యను నిబంధన సహిత ప్రతిచర్య అంటాం. అంటే గంట మోగిన వెంటనే లాలాజలం స్రవించడం ఒక నిబంధన. అంటే ఇక్కడ మనం కలగజేసాం కదా, ఒక నిబంధన కలగజేసాం, అది నిబంధన. లాలాజలం స్రవించడం ఆ నిబంధనకి ప్రతిచర్య. ఆ నిబంధనకి ప్రతిచర్యగా ఏం చేసింది? కుక్క లాలాజలాన్ని స్రవించింది. అటువంటి ప్రతిచర్యను ఏమంటాం? నిబంధన సహిత ప్రతిచర్య. అంటే మనం నిబంధన కలగజేసాం కాబట్టి అటువంటి వచ్చిన రెస్పాన్స్ని నిబంధన సహిత కండిషనల్ రెస్పాన్స్ అంటాం. విద్యుత్ సరఫరా అవుతున్న ఉదాహరణలు చూసుకున్నట్లయితే, నిబంధనకి విద్యుత్ సరఫరా అవుతున్న కంచెలు కట్టి ఉన్న పొలంలో జంతువులను మేత మేయడానికి లోపలికి విడిచిపెట్టాడు. గొర్రెలు కంచె వైపునకు పోగానే వాటికి చిన్నపాటి విద్యుద్ఘాతం తగిలింది. అది అలవాటైన తర్వాత విద్యుత్ సరఫరా ఆపివేసినా కూడా ఆ జంతువులు అటువైపుకి పోకపోవడం అనేది నిబంధన. నెక్స్ట్, జాతీయ గీతం వినగానే లేచి నిలబడడం, పెద్దవాళ్ళు రాగానే పిల్లలు గౌరవంగా లేచి నిలబడడం, ఇవన్నీ నిబంధనలకు ఉదాహరణలు అనమాట. పలుపు తాడు విప్పదీయగానే ఎద్దు అరక దగ్గరకు పోవడం, ఇవన్నీ నిబంధనలు కలగజేయడం వల్ల వస్తాయన్నమాట. జాతీయ గీతం వినగానే మనం లేచి నిలబడతాం, పెద్దవాళ్ళు రాగానే పిల్లలు గౌరవంగా లేచి నిలబడడం, పలుపు తాడు విప్పదీయగానే ఎద్దు అరక దగ్గరికి వెళ్ళిపోవడం మొదలైనవి మనకి నిబంధనలకు ఉదాహరణలు. నెక్స్ట్, జంతు ప్రవర్తన తీరేంటి? అనుకరణ, ఇమిటేషన్. ఒక అనుసరణ వేరు, అనుకరణ వేరు. అనుసరణ మనం కోళ్ళు బాతులు గుడ్లు పొదిగిన తర్వాత తల్లిని అనుసరించడాన్ని అనుసరణ అంటాం. ఇదేమో అనుకరణ, ఇమిటేషన్ అనమాట. ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే ఎలాంటి ప్రవర్తనని అనుకరణ అంటాం. ఒక జంతువు యొక్క ప్రవర్తనను వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవర్తననే అనుకరణ అంటాం. మనం సాధారణంగా మనకి తెలియకుండానే ఇతరులను అనుకరిస్తూ ఉంటాం. మాట్లాడేటప్పుడు మాటల్లో కానీ భంగిమలో కానీ ఇలాంటి అనుకరణ కనిపిస్తూ ఉంటుంది. కొందరు వారికి నచ్చిన వాళ్ళను కానీ సినిమా నటులు, క్రీడాకారులను కానీ అనుకరిస్తూ ఉంటారు. వారిలాగే ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మానవుని ఉత్సుకతతో ఇలా చేస్తుంటారని శాస్త్రవేత్తలు భావిస్తారు. ఉత్సుకతతో చేస్తారు మానవులు అని శాస్త్రవేత్తల భావన అనమాట. కొంతమంది శాస్త్రవేత్తలు మనుషులు మాత్రమే ఇలా ఒకరినొకరు అనుకరణ చేస్తారని భావించారు. కానీ తర్వాత కాలంలో చింపాంజీ వంటి ప్రైమేట్స్ కూడా అనుకరణ చేయగలవు అని తెలుసుకున్నారు. చింపాంజీ వంటి ప్రైమేట్స్ కూడా అనుకరణ చేయగలవు అని తెలుసుకున్నారు. కోహ్లర్ అనే శాస్త్రవేత్త చింపాంజీలలో గల అనుకరణ శక్తి మీద అనేక ప్రయోగాలు చేశాడు. కోహ్లర్ దేని మీద చేశాడు? చింపాంజీలలో గల అనుకరణ శక్తి మీద అనేక ప్రయోగాలు చేశారు కోహ్లర్. ఈయన ఒక చింపాంజీ చెట్టుకు ఉన్న పండు కొయ్యడానికి ప్రయత్నించింది, అది అందలేదు. కర్ర పుల్లలు ఉపయోగించి పండు కోసింది. పుల్లతో గుచ్చి పండ్లను తినసాగింది. మిగతా చింపాంజీలు కూడా అలానే చేస్తాయి. ఈ విధంగా చింపాంజీలు కొత్త మెలకువలు నేర్చుకుంటాయి. కోతులు కూడా అనుకరణను ప్రదర్శిస్తాయి. నెక్స్ట్, మానవుల్లో ప్రవర్తన, హ్యూమన్ బిహేవియర్. మానవులు కూడా ఇతర జంతువుల వలె ప్రవర్తనను కలిగి ఉంటారు. కానీ మానవుల ప్రవర్తన ఇతర జంతువుల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది. దీనికి కారణం మానవులు ఇతర జంతువుల కన్నా తెలివైన వారు, ఆలోచించగల శక్తి కలిగిన వారు. మానవులు కూడా ఇతర జంతువుల వలె ప్రవర్తనను కలిగి ఉంటారు. కానీ మానవుల ప్రవర్తన ఇతర జంతువుల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది. దీనికి కారణం మానవులు ఇతర జంతువుల కన్నా తెలివైన వారు, ఆలోచించగల శక్తి కలిగిన వారు. జంతువుల ప్రవర్తన కంటే మానవుల ప్రవర్తన అధ్యయనం చేయడం కష్టం. మానవులకు వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు. మానవునిలో వివిధ ప్రవర్తనా విధానాలు ఉంటాయి. సహజాత ప్రవృత్తి అంటే ఇది మానవునిలో అనమాట. సహజాత ప్రవృత్తి, ఇన్స్టింక్ట్ బిహేవియర్, అదేవిధంగా అనుకరణ ఉంటుంది, నిబంధన ఉంటుంది.
మానవునిలో కనుక ప్రవర్తన కనుక చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఏంటి, సహజాత ప్రవృత్తి, ఇన్స్టింక్ట్ బిహేవియర్. మానవులు సహజాత ప్రవృత్తిని కలిగి ఉంటారు, కానీ మనం మన ప్రవర్తనలో ప్రయత్నించి సహజాత ప్రవృత్తిని అధిగమించగలుగుతాం. మానవులు కూడా ఈ సహజాత ప్రవృత్తిని కలిగి ఉంటారు, ఇన్స్టింక్ట్ బిహేవియర్ని కలిగి ఉంటారు, కానీ మనం మన ప్రవర్తనలో ప్రయత్నించి ఈ సహజాత ప్రవృత్తిని అధిగమించగలుగుతాం. ఈ సహజాత ప్రవృత్తిని అధిగమించడానికి ఉదాహరణ ఏంటి, బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలని అనిపిస్తుంది, కానీ మర్యాద కోసం అందరూ కూర్చున్న తర్వాతనే భోజనం చేయడం మొదలు పెడతాం. కానీ జంతువులు తమకు ఆహారం దొరకగానే వెంటనే తింటాయి. అంటే అవి సహజాత ప్రవృత్తి జంతువులలో అన్నమాట. నెక్స్ట్ మనుషుల్లో ప్రవర్తన కనుక చూసుకున్నట్లయితే అనుకరణ, ఇమిటేషన్. మనం ఒకరిని చూసి ఒకరం నేర్చుకుంటాం, అనగా అనుకరిస్తాం. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, పాఠ్యాంశాలలో మెలకువలు నేర్చుకోవడంలో, ఆటలో నైపుణ్యం పొందడంలో ఇవి ఉపకరిస్తాయి. మనుషులు కూడా ఒకరిని చూసి ఒకరు అనుకరిస్తూ ఉంటారనమాట. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, పాఠ్యాంశాలలో మెలకువలు నేర్చుకోవడంలో, ఆటలో నైపుణ్యం నేర్చుకోవడంలో ఇవి ఉపకరిస్తాయి. స్నేహితులతో జట్టు కట్టడానికి, కౌమార దశలో ఉన్న పిల్లలు పొగ త్రాగడం, మద్యం సేవించడం లేక మాదక ద్రవ్యాలు వాడడం వంటి దురలవాట్లకు బానిసలవుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అంటే అనుకరణ వలన కొన్ని దుష్ఫలితాలు కూడా కలుగుతాయి. మనుషుల్లో కూడా అనుకరణ ఉంటుంది. మనం ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాం, అనగా అనుకరిస్తాం. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, పాఠ్యాంశాలలో మెలకువలు నేర్చుకోవడంలో, ఆటలు నైపుణ్యం పొందడంలో ఇవి ఉపకరిస్తాయి. స్నేహితులతో జట్టు కట్టడానికి, కౌమార దశలో ఉన్న పిల్లలు పొగ త్రాగడం, మద్యం సేవించడం లేదా మాదక ద్రవ్యాలకు వాడడం వంటి దురలవాట్లకు బానిసలవుతూ ఉంటారు. అయితే ఈ అనుకరణ అనేది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అనుకరణ వలన కొన్ని దుష్ఫలితాలు కూడా కలుగుతాయని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ నిబంధన, కండిషనింగ్. నిబంధన సహాయంతో ఒక వ్యక్తి ఆచరణలో మార్పును తీసుకురావచ్చు. ప్రకటన రంగం, అడ్వర్టైజర్స్ వారు దీనిని ఉపయోగించడంలో నిపుణులు. తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాళ్ళు ఆకర్షణీయమైన ఉద్వేగపూరిత చిత్రాలను వినియోగించుకుంటున్నారు. ప్రకటన రంగం వారు దీనిని ఉపయోగించడంలో నిపుణులు. తమ ఉత్పత్తులను విక్రయించడానికి వాళ్ళు ఆకర్షణీయమైన ఉద్వేగపూరిత చిత్రాలను వినియోగించుకుంటున్నారు. సినీ ప్రముఖులు ప్రముఖ క్రీడాకారులతో తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయిస్తారు. ఆకర్షణీయమైన ఛాయాచిత్రాలను ఉపయోగించి వినియోగదారుని ఆ ఉత్పత్తుల్ని వాడేలాగా నిబంధన కలగజేస్తారు. ప్రజలు ఆ ఉత్పత్తుల వైపు ఆకర్షితులవుతూ ఉంటారు, వాటిని కొని వాడుతూ ఉంటారు. ఆకర్షణీయమైన ఛాయాచిత్రాలను ఉపయోగించి వినియోగదారుని ఆ ఉత్పత్తులను వాడేలాగా నిబంధనను కలగజేస్తారనమాట ప్రకటన రంగం వాళ్ళు. ప్రజలు ఆ ఉత్పత్తుల వైపు ఆకర్షితులవుతూ ఉంటారు, వాటిని కొని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ పరిశోధనాత్మక ప్రవర్తన. క్షేత్రంలో లేదా ప్రయోగశాలలో ప్రవర్తనను పరిశోధించవచ్చును. ఇక్కడ ప్రవర్తనను నిశితంగా పరిశీలించవచ్చును, కొలవవచ్చును. ప్రయోగాలు రూపకల్పన చేయవచ్చు, అది ఎలా పనిచేస్తుందో పరిశీలించవచ్చును. మనిషి ప్రవర్తన అనేక మార్పులకు లోనయ్యే కారకాలతో ప్రభావితమవుతుంది. జంతువుల ప్రవర్తన కంటే మనిషి ప్రవర్తన అధ్యయనం చేయడం చాలా కష్టం. జంతువుల ప్రవర్తన కంటే మనిషి ప్రవర్తనను అధ్యయనం చేయడం చాలా కష్టం. నెక్స్ట్ క్షేత్రంలో పరిశోధించడం. శాస్త్రవేత్తలు జంతువుల ప్రవర్తన తెలుసుకోవడానికి రోజుల తరబడి సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తారు. వాటి ప్రవర్తనలో అవి ఒంటరిగా ఎలా జీవిస్తాయి, కొన్ని కలిసి కుటుంబాలుగా ఎలా ఏర్పడతాయి, ఎక్కువ సంఖ్యలో కలిసి జంతువుల సమూహాలుగా ఎలా ఏర్పడతాయో పరిశీలించడానికి వారు చాలా ఆసక్తిని చూపుతూ ఉంటారు. శాస్త్రవేత్తలు జంతువుల ప్రవర్తనను తెలుసుకోవడానికి రోజుల తరబడి సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తారు. వాటి ప్రవర్తనలు అవి ఒంటరిగా ఎలా జీవిస్తాయి, కొన్ని కలిసి కుటుంబాలుగా ఎలా ఏర్పడతాయి, ఎక్కువ సంఖ్యలో కలిసి జంతువుల సమూహాలుగా ఎలా ఏర్పడతాయో పరిశీలించడానికి వారు చాలా ఆసక్తిని చూపుతూ ఉంటారు. చీమలు ఒకదానికొకటి ఎదురుపడ్డప్పుడు వాటిలో గమనించదగ్గ ప్రవర్తన, ప్రమాద సమయాలలో జంతువులు చేసే హెచ్చరికలు, కాకులలో ఐక్యత, ఆహార సంపాదన మరియు అపాయ సమయంలో. ఇవన్నీ ఏంటి ఇక్కడ మనం క్షేత్రంలో అంటే పరిశోధన క్షేత్రంలో పరిశీలించిన అంశాలు అన్నమాట ఇవి. నెక్స్ట్ గుర్తు కట్టడం. పక్షుల లాగానే కొన్ని జంతువులు కూడా ఆహారం కోసం, గూడు కోసం చాలా దూరం వలసపోతాయి. ఈ వలసలు జంతువులను గుర్తించడానికి వాటికి అన్వేషణ పరికరాలు, ట్రేసింగ్ డివైసెస్ కడతారు. ఈ విధమైన గుర్తింపు సూచికలు జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి.
పక్షులు లాగానే కొన్ని జంతువులు కూడా ఆహారం కోసం గూడు కోసం చాలా దూరం వలసపోతాయి. ఈ వలసలు జంతువులను గుర్తించడానికి వాటికి అన్వేషణ పరికరాన్ని కడతారు జంతువులకి. ఈ విధమైన గుర్తింపు సూచికలు జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి. జంతువులు వాటి ప్రవర్తనలు. మన పెంపుడు కుక్క కొత్త వారిని చూస్తే మొరుగుతుంది. కుక్కలను వంటగదిలోనికి రాకుండా అలవాటు చేయడం అనేవి నిబంధనలకు ఉదాహరణలు అన్నమాట. డబ్బాలలో పెట్టిన స్వీట్ల వద్దకు చీమలు చేరుట నిబంధన. రాత్రి వేళల్లో మాత్రమే దోమలు బొద్దింకలు తమ స్థానాల నుంచి బయటికి రావడం సహజాత ప్రవృత్తి. రాత్రి వేళల్లో మాత్రమే గుడ్లగూబ ఆహార అన్వేషణ చేయడం సహజాత ప్రవృత్తి. ఎద్దు మెడకు ఉన్న తాడు తీయగానే ఏ సూచనలు చేయనప్పటికీ అరకు దగ్గరకు వెళ్ళడం, నీరు త్రాగే సమయం కాగానే తొట్టె వైపుకు వెళ్ళడం నిబంధన. పక్షులు గూడు అల్లడానికి బలంగా ఉన్న మెత్తటి పదార్థాన్ని సేకరిస్తాయి. నాణ్యమైన పదార్థ సేకరణ సహజాత ప్రవృత్తి. కుక్క పిల్లలు పిల్లి పిల్లలు గుడ్డ ముక్కను చూడగానే ఒకదానితో ఒకటి పోట్లాడి దానిని చింపడం అనుకరణ. పక్షులలో నిర్ణీత కాలంలో వలసలు సహజాత ప్రవృత్తికి ఉదాహరణ. నెక్స్ట్, నేల మీద నీటిలో నివసించే జంతువుల పిల్లలు సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణల వలన అనేక పనులు నిర్వహిస్తాయి. నేల మీద నీటిలో నివసించే జంతువుల పిల్లలు సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన, అనుకరణల వలన అనేక పనులు నిర్వహిస్తూ ఉంటాయి. జంతువుల ప్రవర్తన విభిన్న జీవరసాయన చర్యల మీద ఆధారపడి ఉంటుంది. జంతువుల యొక్క ప్రవర్తన విభిన్న జీవరసాయన చర్యల మీద ఆధారపడి ఉంటుంది. కుక్కల వాసన పసిగట్టడం, చీమల్లో వెదుగులాడడం లేదా సమాచారాన్ని అందించడం అనేవి అవి విడుదల చేసే ఫెరమోన్స్ వలన కలుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, జంతువుల ప్రవర్తన అనేది విభిన్న జీవరసాయన చర్యలు వల్ల కలుగుతుంది. అంటే అవి ఏం చేస్తున్నాయి, జ్ఞానేంద్రియాల సహాయంతో కుక్కలు వాసన పసిగడుతున్నాయి. చీమల్లో చూసుకున్నట్లయితే చీమలు లైన్గా వెళ్తూ ఉంటాయి కదా, వెదుగులాట లేదా సమాచారాన్ని అందించడం అనేది అవి విడుదల చేసే ఫెరమోన్స్ వలన జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ప్రజ్ఞావంతంగా ప్రవర్తించి ఆసక్తిని కలిగించే కొన్ని జంతువుల ప్రవర్తనలు. పక్షి గూడును అల్లడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వేరువేరు జాతులకు చెందిన పక్షులు వేరువేరు పద్ధతులలో గూడును నిర్మించుకుంటాయి. నేతగాని పక్షి వీవర్ బర్డ్ 3 వెడల్పు ఆకులను ఎన్నుకొని ఒక దాని కింద మిగతా రెండింటిని పైన పక్క వైపు నుంచి ఉంచి సన్నని దారాల్లాంటి వాటితో 3 ఆకులను కలిపి కుట్టి గూడు అల్లుతుంది. కొన్ని పక్షులు ఆకులు పొరలతోనే గూడు నిర్మిస్తాయి. ఇక్కడ మనకి నేతగాని పక్షి కనుక వేవర్ బర్డ్ కనుక చూసుకున్నట్లయితే 3 వెడల్పు ఆకుల్ని ఎన్నుకొని ఒక దానిని కింద మిగతా రెండింటిని పైన పక్క వైపున ఉంచి సన్నని దారాలు లాంటి వాటితో 3 ఆకుల్ని కలిపి కుట్టి గూడు అల్లుతుంది. కొన్ని పక్షులు ఆకుల పొరలతోనే గూడు నిర్మిస్తాయి. బీవర్ క్షీరదం. ఉత్తర అమెరికాలో నివసించే బేవర్ అనే క్షీరదం నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్టను నిర్మిస్తుంది. ఉత్తర అమెరికాలో నివసించే బేవర్ అనే క్షీరదం నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్టను నిర్మిస్తుంది. ఉత్తర అమెరికాలో నివసించే బేవర్ అనే క్షీరదం నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్టను నిర్మిస్తుంది. అతిపెద్ద చెట్లను సైతం తన పొదునైన పళ్ళతో కొరికి ప్రవాహానికి అడ్డంగా వేస్తుంది. వీటి సహాయంతో బేవర్ 4 అడుగుల గోడను నిర్మిస్తుంది. చెట్ల కొమ్మలతో పాటు రాళ్లను ఉపయోగించి అడ్డుగోడ కట్టి నీటిని నిల్వ చేస్తుంది. దానిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఎక్కడ నివసిస్తుంది బేవర్ అనే క్షీరదం? ఉత్తర అమెరికాలో బేవర్ అనే క్షీరదం నివసిస్తుంది. ఇది ప్రవాహానికి అడ్డంగా ఆనకట్టను నిర్మించగలదన్నమాట. అతిపెద్ద చెట్లను సైతం తన పొదునైన పళ్ళతో కొరికి వాటి ప్రవాహానికి అడ్డంగా వేస్తుంది. వీటి సహాయంతో బేవర్ 4 అడుగుల ఎత్తైన గోడను నిర్మించుకుంటుందన్నమాట. చెట్ల కొమ్మలతో పాటు రాళ్లను ఉపయోగించి అడ్డుగోడ కట్టి నీటిని నిల్వ చేస్తుంది. దానిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. నెక్స్ట్, కందిరీగ గూడుని నిర్మించుట. తెలివైన కందిరీగ తన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంటిని నిర్మించుకుంటుంది. బురద మట్టిని ఉపయోగించి గోడలపైన గూడు కట్టుకుంటుంది. తరువాత ఆహారాన్ని వెతుకుతుంది. ఆహారం ముఖ్యంగా లార్వాలు కనిపించగానే వాటిని కుట్టి విషాన్ని ఎక్కిస్తుంది. దానిని సేకరించి తయారు చేసుకున్న గూటిలో పెడుతుంది. ఈ ఆహారం పైనే కందిరీగలు గుడ్లు పెడతాయి.
ఇది గుడ్ల నుంచి ఏర్పడే కందిరీగల లార్వాలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. కందిరీగ ఏం చేస్తుంది? తెలివైన కందిరీగ తన భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఇంటిని నిర్మించుకుంటుంది. బురద మట్టిని ఉపయోగించి గోడలపైన గూడు కట్టుకుంటుంది. తరువాత ఆహారాన్ని వెతుకుతుంది. ఆహారం ముఖ్యంగా లార్వాలు కనిపించగానే వాటిని కుట్టి విషాన్ని ఎక్కిస్తుంది. దానిని సేకరించి తయారు చేసుకున్న గూటిలో పెడుతుంది. ఆ ఆహారం పైనే కందిరీగలు గుడ్లు పెడతాయి. ఇది గుడ్ల నుంచి ఏర్పడే కందిరీగ లార్వాలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, స్క్రబ్జీ పక్షి ఆహారాన్ని దాచే విధానం. స్క్రబ్జీ అనే పక్షి దాని ఆహారం మరొక పక్షి సమక్షంలో దాచిపెడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి ఒక పథకం ప్రకారం దానిని దొంగలిస్తుంది. స్క్రబ్జీ అనే పక్షి దాని ఆహారం మరొక పక్షి సమక్షంలో దాచిపెడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి ఒక పథకం ప్రకారం దానిని దొంగలిస్తుంది. ఇది ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది. స్క్రబ్జీ అనే పక్షి ఇలా చేస్తుంది, మరొక పక్షి సమక్షంలోనే ఆహారాన్ని దొంగలిస్తుంది. కాబట్టి ఇది ప్రయోగపూర్వకంగా నిరూపించబడిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఉడతలు ఆహారాన్ని దాచే విధానం. ఉడత ఆహారాన్ని అమితాశక్తిని కలిగించే రీతిలో ఉడతలు ఆహారాన్ని దాచే విధానం. ఉడత ఆహారాన్ని అమితాశక్తిని కలిగించే రీతిలో దాచిపెడుతుంది. అవి ఎప్పుడు వాటి ఆహారాన్ని ఎవరో దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు అనే రీతిలో ప్రవర్తిస్తాయి. వేరే వాటిని పక్కదారి పట్టించడానికి చాలా చోట్ల నేలలో రంధ్రాలు చేస్తాయి. ఉడత ఆహారాన్ని అమితాశక్తిని కలిగించే రీతిలో దాచిపెడుతుంది. అవి ఎప్పుడు వాటి ఆహారాన్ని ఎవరో దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు అనే రీతిలో ప్రవర్తిస్తాయి. వేరే వాటికి పక్కదారిని పట్టించడానికి చాలా చోట్ల నేలలో రంధ్రాలు చేస్తాయి. వాటిని ఆకులతో ఇతర పదార్థాలతో కప్పుతాయి. నిజానికి చాలా రంధ్రాలలో ఆహారం ఉండదు. ఈ విధంగా ఉడతలు మిగతా జీవులను ఆ రంధ్రాలలో ఆహారం ఉందని నమ్మేలా చేస్తాయి. పాపం ఒక్కోసారి తాను దాచిన చోటును అదే మర్చిపోతుంది కూడా. విత్తనాల వ్యాప్తిలో ఇది కూడా ఒక భాగమే. నెక్స్ట్, తార్కిక ఆలోచన గల జంతువు డాల్ఫిన్. డాల్ఫిన్లకు తార్కికంగా ఆలోచించే శక్తి ఎక్కువ. దీనిని హెర్మన్ ప్రయోగపూర్వకంగా నిరూపించారు. డాల్ఫిన్లకు తార్కికంగా ఆలోచించే శక్తి ఎక్కువ. దీనిని హెర్మన్ ప్రయోగపూర్వకంగా నిరూపించారు. హెర్మన్ 4 బాటిల్నోస్ డాల్ఫిన్లపై అధ్యయనం చేశాడు. ఈ పరిశోధనలు హవాయి ద్వీపంలోని కవలో బేసిన్ మమ్మల్ ల్యాబొరేటరీలో జరిపాడు. హెర్మన్ అనే శాస్త్రవేత్త డాల్ఫిన్లో తార్కికంగా ఆలోచించే శక్తి ఉందని నిరూపించారనమాట. హెర్మన్ 4 బాటిల్నోస్ డాల్ఫిన్లపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలు హవాయి ద్వీపంలోని కవలో బేసిన్ మమ్మల్ ల్యాబొరేటరీలో జరిపాడు. ఈ 4ంటికి అక్కికోమాయ్, ఫీనిక్స్, అలెన్, హిప్పో అనే పేర్లు పెట్టాడు. డాల్ఫిన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లయితే అవి వాటి పేర్లను గుర్తుంచు ఉంటాయని, సంక్లిష్ట సంకేత భాషకు సమాధానమిస్తాయని నిరూపించాడు. ఉదాహరణకి, మూసిన పిడికిలిని చూపించగానే తొట్టి అని, ఎత్తిన చేతులు చూపించగానే బంతి అని, ఎత్తిన ఒక చెయ్యి చూపించగానే తీసుకురమ్మని సంజ్ఞలు ఇచ్చి శిక్షణ ఇస్తే డాల్ఫిన్లు అన్నింటినీ కలిపి కూడా అర్థం చేసుకున్నాయి. తార్కిక ఆలోచన శక్తి గల జంతువు ఏంటి? డాల్ఫిన్. హెర్మన్ ఈ డాల్ఫిన్ల గురించి ప్రయోగపూర్వకంగా తార్కికంగా ఆలోచన శక్తి ఉంటుందని నిరూపించారు. హెర్మన్ 4 బాటిల్నోస్ డాల్ఫిన్లపై అధ్యయనం చేశాడు. ఈ పరిశోధనలు హవాయి ద్వీపంలోని కవలో బేసిన్ మమ్మల్ ల్యాబొరేటరీలో జరిపాడు. ఈ 4ంటికి అక్కికోమాయ్, ఫీనిక్స్, అలెన్, హిప్పో అనే పేర్లు పెట్టాడు. డాల్ఫిన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లయితే అవి వాటి పేర్లను గుర్తుంచుకుంటాయని, సంక్లిష్ట సంకేత భాషకు సమాధానమిస్తాయని నిరూపించాడు. ఉదాహరణకి, మూసిన పిడికల్ని చూపించగానే తొట్టి అని, ఎత్తిన చేతులు చూపించగానే బంతి అని, ఎత్తిన ఒక చెయ్యి చూపించగానే తీసుకురమ్మని సంజ్ఞలు ఇచ్చి శిక్షణ ఇస్తే డాల్ఫిన్లు అన్నింటినీ కలిపి కూడా అర్థం చేసుకున్నాయి. అలెక్స్ అనే బూడిద రంగు ఆఫ్రికా చిలుక ప్రవర్తన. 1977లో ఇర్విన్ పెప్పర్బర్గ్ అలెక్స్ అని ఒక చిలుకను తెచ్చి దానిని శిక్షణ ఇచ్చాడు. నెమ్మదిగా దానికి 100 పదాలు నేర్పాడు. పదాలు ఉపయోగించి సొంతంగా వాక్యాలు తయారు చేయడం నేర్పాడు. కొన్ని రోజుల తర్వాత అలెక్స్కు పసుపు రంగు గిన్నె మరియు పసుపు పచ్చ చెప్ప చూపిస్తే ఆ రెండింటి మధ్య భేదాలు, చిన్న చిన్న పోలికలు గుర్తించగలిగింది. ఇతర చిలుకల గుంపునకు శిక్షణ ఇచ్చింది. యాపిల్ను బ్యానరీ అని పిలిచేది, ఎందుకంటే అరటిలాగా రుచి, చెర్రీలాగా రంగుతో కనిపించింది. ఈ రకంగా రెండింటినీ కలిపి పేరు పెట్టడం అలెక్స్ యొక్క సృజనాత్మకతకు ప్రతీక. అలెక్స్ చనిపోయేటప్పటికి 7వ ఎక్కం దాకా నేర్చుకుంది.
1977లో ఇర్విన్ పెప్పర్బర్గ్. శత్రువుల నుంచి రక్షణ, పాములు బుసగొట్టడం, కుక్కలు అరవడం, ముళ్ళపంది దాని గట్టి రోమాలను నిక్కబొడుచుకునేలాగా చేయడం, టాస్మేనియన్ డెవిల్ అనే జంతువు శరీరం నుంచి దుర్వాసన రావడం, ఇవన్నీ కూడా ఆయా జంతువులు తమ శత్రువుల నుంచి రక్షించుకోవడానికి చూపే భావాలు. ఇవన్నీ శత్రువుల బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు. పాములు బుసగొట్టడం అంటే శత్రువుల నుంచి రక్షించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి జంతువులు. పాములు బుసగొట్టడం, కుక్కలు అరవడం అంటే మొరగడం, ముళ్ళపంది దాని గట్టి రోమాలను నిక్కబొడుచుకునేలాగా చేయడం, టాస్మేనియన్ డెవిల్ అనే జంతువు శరీరం నుంచి దుర్వాసన రావడం, ఇవన్నీ కూడా ఆయా జంతువులు తమ శత్రువుల నుంచి రక్షించుకోవడానికి చూపే భావాలు. ఇవన్నీ శత్రువుల బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు. కొన్ని జంతువులు శత్రువుల నుంచి రక్షించుకోవడానికి తమ శరీరం నుంచి దుర్వాసనను వెదజల్లుతాయి. జంతురాజ్యంలో అన్నింటికంటే ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు టాస్మేనియన్ డెవిల్. జంతురాజ్యంలో చెడు వాసనను వెదజల్లే కీటకం బాంబార్డియర్ బీటిల్. బాంబార్డియర్ బీటిల్ కీటకం శరీరంలో ఉండే రసాయనాలు హైడ్రోక్వినోన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ రసాయనాలు ప్రత్యేక ఎంజైమ్తో కలిసి వేడెక్కి దుర్వాసన వెదజల్లేలా చేస్తాయి. జంతురాజ్యంలో అన్నింటికంటే ఎక్కువ దుర్వాసనను వెదజల్లే జంతువు టాస్మేనియన్ డెవిల్. జంతురాజ్యంలో చెడు వాసనను వెదజల్లే కీటకం బాంబార్డియర్ బీటిల్ కీటకం యొక్క శరీరంలో ఉండే రసాయనాలు హైడ్రోక్వినోన్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ రసాయనాలు ప్రత్యేక ఎంజైమ్తో కలిసి వేడెక్కి దుర్వాసనను వెదజల్లేలా చేస్తాయి. ఇప్పుడు ఈ లెసన్లో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రము ఇథాలజీ. ప్రవర్తనలో మొత్తం రకాల సంఖ్య 4. జంతువుల ప్రవర్తనపై పరిశోధనకు గాను 1973లో నోబెల్ పురస్కారము ఎవరికి లభించింది? ఈ ముగ్గురికి అన్నమాట. కొనార్డ్ లోరెంజ్, నికోలస్ స్టిన్బెర్జిన్, కార్ల్ వాన్ ష్లిప్. జంతు ప్రవర్తనను ప్రభావితం చేసేవి శరీర ధర్మశాస్త్రము, శరీర అంతర్నిర్మాణము. ఈ రెండు శాస్త్రాలు జంతు ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ బిట్, జంతువుల ప్రవర్తనను వేటి గురించి తెలియజేస్తుంది? జంతువుల ప్రవర్తన జంతువుల ఆవాసాలు మరియు వనరులు వెతికే విధానాన్ని, శత్రువుల నుంచి తమను తాము కాపాడుకునే విధానాన్ని, ప్రత్యుత్పత్తి కొరకు భిన్నజీవిని ఎంచుకోవడం, తమ సంతతిని కాపాడుకోవడం, వీటన్నింటినీ జంతు ప్రవర్తన తెలియజేస్తుంది. పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు సహజాత ప్రవృత్తి. పుట్టుకతో వచ్చే ప్రవర్తన ఏంటంటే సహజాత ప్రవృత్తి. పుట్టుకతో వస్తుంది సహజాత ప్రవృత్తి. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో సహజాత ప్రవృత్తికి ఉదాహరణ ఏది? పైవన్నీ అన్నమాట. పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్నజీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలను ఏర్పాటు చేసుకోవడం సహజాత ప్రవృత్తులకి ఉదాహరణలు. పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్నజీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలను ఏర్పాటు చేసుకోవడం. నెక్స్ట్, ప్రతీకార చర్యలు ఈ ప్రవర్తన అంశాలు. ప్రతీకార చర్యలు సహజాత ప్రవర్తనలో అంశాలు అన్నమాట. ప్రతీకార చర్యలు సహజాత ప్రవర్తనలో భాగాలు అనుకున్నాం కదా, అది. నెక్స్ట్, బాతు పిల్లలు, కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన అనుసరణ. నెక్స్ట్, నిబంధనలపై పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞుడు ఇవాన్ పావ్లో.